ఆ చిన్న కారు నేరుగా ఆ రాక్షసాకారుడి చేతిపైకి దూసుకెళ్ళింది. అతడు దానిని చాలా మెల్లగా తిరిగి రోడ్డుపై దించి, చేతులు ఊపుతూ వీడ్కోలు పలికాడు. ఈ రాక్షసాకారుడు ఆ ప్రాంతానికి ఒక రక్షకుడు. సముద్రపు పాయగుండా ప్రయాణించే ప్రజలను అతడు సురక్షితంగా నడిపించేవాడు. ఎప్పుడైనా ఏదైనా చేపల వేట పడవ ప్రమాదంలో పడితే, అతడు తాడుతో దానిని తిరిగి ఒడ్డుకు లాగేవాడు. దట్టమైన మంచు జలమార్గాన్ని అడ్డుకున్నప్పుడు, అతడు ఒక పెద్ద బండరాయిని ఎత్తి దానిని పగలగొట్టేవాడు. తద్వారా జాలరులు ఎటువంటి ఆందోళన లేకుండా సముద్రంలోకి వెళ్లగలిగేవారు. ఒకవేళ ఏదైనా తిమింగలం లోతులేని నీటిలో చిక్కుకుపోతే, అతడు దానిని ఎంతో జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకుని తిరిగి లోతైన సముద్రంలోకి చేర్చేవాడు. అతడు ఎల్లప్పుడూ ఈ ప్రాంతాన్ని నిశ్శబ్దంగా కాపాడుతూ ఉండేవాడు. కాలం గడుస్తున్న కొద్దీ ఒక పేద చిన్న గ్రామం కాస్త అభివృద్ధి చెందుతూ ఒక పెద్ద నగరంగా మారిపోయింది. ఒకరోజు గడ్డకట్టిన సరస్సును చూసిన అతడు ఎప్పటిలాగే బండరాయిని పైకి లేపాడు. కానీ అంతలోనే ఒక ఐస్ బ్రేకర్ వచ్చి ఆ మంచును చాలా సులభంగా ముక్కలు ముక్కలు చేసింది. సాంకేతికత అతడి స్థానాన్ని భర్తీ చేసింది. దానికి తోడు అతడి భారీ శరీర పరిమాణం ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. అతడు ఎంత జాగ్రత్తగా కదిలినప్పటికీ ప్రమాదవశాత్తు అతడి కాలి కింద పడి ఒక చేపల వేట పడవ నలిగిపోయింది. మరియు అతడు కింద పడినప్పుడు అతడితో పాటు ఒక పెద్ద వంతెన కూడా కూలిపోయింది. దాంతో కంగారుపడి ఏం చేయాలో తోచక అతడు నీటిలో పడిపోయిన కార్లను త్వరత్వరగా చేతుల్లోకి తీసుకుని తిరిగి వంతెనపై పెట్టాడు. అతడి మనసంతా నిరభావన, అయోమయంతో నిండిపోయాయి. ఒకప్పుడు తను కాపాడిన ఆ నగరానికి ఇప్పుడు తన అవసరం లేదని గ్రహించి అతడు అక్కడ ఒంటరిగా నిలబడిపోయాడు. చివరికి అతడు తన తలపై ఉన్న లైట్ హౌస్ ను పీకి సముద్రంలోకి విసిరేసి ఏమీ చేయలేని స్థితిలో నీటిలో కూర్చుండిపోయాడు. ఆపై వెల్లకిలా పడుకుని సముద్ర గర్భంలోకి మునిగిపోయిగాగా నిద్రలోకి జారుకున్నాడు. ఎంతో కాలం గడిచిన తర్వాత సముద్రపు నీరు అకస్మాత్తుగా వెనక్కి వెళ్లడంతో ఆ రాక్షసాకారుడు తన నిద్ర నుండి మేల్కొన్నాడు. అతడు అయోమయంగా చుట్టూ చూడగా తీరం వైపు దూసుకువస్తున్న ఒక భారీ సునామీ కనిపించింది. తాను దూరంగా విసిరేసిన లైట్ హౌస్ ను తిరిగి తెచ్చుకోవడానికి అతడు వేగంగా పరిగెత్తాడు. ఆ నగరానికి చివరిసారిగా రక్షణగా నిలవాలని నిశ్చయించుకుని అతడు రెండు కొండల మధ్య నిలబడి ఆ ఉవ్వెత్తున లేస్తున్న రాక్షస అలలను తన శరీరంతో ఎదుర్కొన్నాడు. అతడు ఆ సునామీని ముందుకు రాకుండా ఆపగలిగాడు. కానీ ఆ అలల ఉధృతికి అతడి శరీరం ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. అతడి వెనుక ఉన్న నగరం మాత్రం ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా మిగిలింది. ఆ సునామీ ముగిసిన తర్వాత అతడు కాపాడిన ప్రజలు అతడిని మర్చిపోలేదు. వారు రాత్రింబగళ్లు కష్టపడి ఆ రాక్షసాకారుడి విరిగిపోయిన శరీర భాగాలన్నింటినీ సేకరించి వాటన్నింటినీ మళ్లీ ఒకచోటికి చేర్చి అతడి రూపాన్ని పునర్నిర్మించారు. చివరిగా ఆ లైట్ హౌస్ ను తిరిగి అతడి తలపై ఉంచినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ రాక్షసాకారుడు మళ్లీ తన కళ్ళు తెరిచాడు.